ఫుల్ ఖుషీలో ఉన్నట్టున్నారు. చాలా చాలా ఆనందంగా ఇంత పెద్ద హిట్ రావటం చాలా ఆనందంగా ఉంది. రిలీజ్ రోజు నేను చూశాను యాక్చువల్గా ప్రసాద్ ఐమాక్స్లో మీరు అక్కడికి వచ్చి ఆ బుజ్జిలో కూడా కూర్చొని ఎంజాయ్ చేశారు బాగా. ఆ ఫస్ట్ అక్కడికి బాహుబలి దగ్గర నుంచి ప్రతి మూవీ కూడా ప్రసాద్స్లో చూడడం ఇష్టం నాకు. అందరి మధ్యలో చూసి వాళ్ళు వేసే విజిల్స్ అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. నేను మూవీ చూస్తున్నంతసేపు కూడా వెనకాతల ఆ ఫ్యాన్స్ వేసే విజిల్స్ అవన్నీ కూడా నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయి అన్నమాట. అట్లా ఈ కల్కి మూవీకి మళ్ళీ చాలా బాహుబలి, సలారు ఇవన్నీ ఇట్లా మించి విజిల్స్ వేసి వాళ్ళు చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. అంటే యాక్చువల్గా కల్కి అనగానండి మాకు కృష్ణరాజు గారు ఎన్నో ప్రెస్ మీట్లో కల్కి తన డ్రీమ్ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని ఎన్నోసార్లు చెప్పారు. సో మీ దగ్గర కూడా ప్రస్తావించుంటారు కదా? అవునండి. అంటే కల్కి యాక్చువల్లీ ఆ నేమ్ ఆ పేరైతే ఏదో ఒక కొంచెం షూట్ కూడా చేశారంట అప్పుడు. మరి అది ఎందుకు ఆగింది మనకు తెలియదు. కానీ కలికి దానికి ఫస్ట్ మన కిరవాణి గారు కూడా దానికి ఆయన ఫస్ట్ రికార్డింగ్ దానికి ఆయన ఇప్పటికీ ఆ క్యాసెట్ని నేను నా దేవుడి రూమ్లో పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటారనమాట. అదే ఇలాగ మళ్ళీ నాగి గారి రూపంలో, బాబు రూపంలో కృష్ణరాజు గారి కోరిక కూడా తీరినట్టుంది. ఇలా ఈ రకంగా వచ్చేది అదే నేమ్తో రావటం, హిట్ అవటం అనేది నిజంగా చాలా గ్రేట్. మీరు ఎప్పుడైనా చెప్పారా ప్రభాస్ గారికి ఇది ఇలా మీ పెద్దనాన్నగారు కూడా ఇలా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు చేయటం? ప్రతి దాంట్లోని వాళ్ళ పెద్దనాన్నగారితో భాగస్వామి అవుతారు. ఆయనకు ప్రతి విషయం తెలుసు ప్రభాస్ గారికి. ప్రతి విషయాలు తండ్రి కొడుకులు అన్ని మాట్లాడుకుంటారు ఓపెన్ గా, గంటలు మాట్లాడుకుంటారు. వాళ్ళు మొత్తం ఇంకా అసలు ఆ జర్నీ అంతా అలా జరుగుతూనే ఉంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళ తాత తండ్రులు వాళ్ళ జ్ఞాపకాలే కాదు, వాళ్ళ స్నేహితుల జ్ఞాపకాలే కదా, అవన్నీ పిల్లలతో పంచుకోవడం కృష్ణరాజు గారికి అలవాటు అనమాట. ఓకే. అది